అందరికీ నమస్కారం. రైట్, మీరు తమిళ చూసిన కరెక్టే. నాకు 1,60,000 స్కామ్ జరిగింది. స్కామ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు మాత్రం రివీల్ చేస్తలేను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఎట్లా చేసిండి ఇంకా అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కటి స్పష్టంగా వినండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కామ్ ఎప్పుడు జరిగిందంటే దగ్గర 6 నెలల క్రితం, అంటే దసరాకు ఒక 10-15 రోజుల ముందు జరిగింది. మా ఊరికి ఒక ఆయన వచ్చిండు. ఆయన పేరు వచ్చేసి అనిల్. అంటే మెయిన్ ఫస్ట్ వచ్చింది అయితే మా ఇంటికి అయితే కాదు, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చిర్రు. అయితే బ్యాంకులో వేకెన్సీ ఉన్నాయి, అంటే అటెండర్ పోస్టు చేసుకుంటే బాగుంటుంది, మినిమం 13 నుండి 14 వేలు వస్తాయని అలా చెప్పిర్రు. అయితే వాళ్ళు లేదు, మా అమ్మాయి కుదరది, పెళ్లి చేస్తున్నాం, మేమైతే కుదరదా అంటే, అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తామంటే ఆ తర్వాత మా దగ్గరికి వచ్చిర్రు. మేము ఇట్లా బ్రాంచ్లు ఉంటాయి, మాకు ఒక బ్రాంచ్ ఉంటుంది. అటెండర్ పోస్టులు చిన్న పోస్టులు ఉంటే మేము ఎక్కిస్తాము, మేము ఎక్కింది ఆ బ్యాంకులో తీసుకోరు, అది ఇది అని మాట్లాడారు. ఓకే, అప్పుడు ఒక 40% నమ్మిన. దాని తర్వాత మళ్ళీ ఇలా మాకు తెలిసిన అంటే వాళ్ళకు చుట్టాలే కాబట్టి హోప్స్ వచ్చినాయి, ఓకే నాకు జాబ్ వస్తుందని. మరి దీనికి ఏమేమి ప్రాసెస్ ఉంటుందంటే, ఇప్పుడు ఒక 1,60,000 కట్టాలా. 1,60,000 కడితే నీకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు నువ్వు ప్రైవేట్ చేసుకుంటావు. దాని తర్వాత నువ్వు మంచిగా ఉంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎక్కుతావు, అది అని చెప్తేనే కొద్దిగా నమ్మిన. ఇక ఆశ ఉంటుంది, ఎవరికన్నా ఆశ ఉంటుంది కాబట్టి నేను నమ్మిన. ఇప్పుడైతే 1,00,000 రూపాయలన్నా కట్టండి అంటే, ఆ 1,00,000 అయితే కాదు అంకుల్, ఇప్పుడైతే మేము ఒక 60,000 దాకా కడతామంటే, ఓ 10-15 రోజుల తర్వాత మేము అడ్జస్ట్ చేస్తాం దసరా అయినాక అంటే, ఓకే బాబు 15 రోజుల తర్వాత వస్తాను నేనే అంటే 15 రోజుల తర్వాత వచ్చిన తర్వాత 60,000 క్యాష్ ఇచ్చినాం మేము ఫస్టే. నేను క్యాష్ వీళ్ళ ముంగటిని ఇచ్చినాయి, ఆంటీ ముంగటిని, నేను నానమ్మ క్యాష్ ఇచ్చిన తర్వాత అయితే పేపర్ వర్క్ ఉంటుంది, అవి అన్ని ఫిలప్ చేయించుకొని నీకు ఫోన్ చేస్తే దేవరాజ్, ఇక మిగతా అమౌంట్ నువ్వు జాబ్ ఎక్కిన రోజే ఇచ్చేయి, 1,00,000 రూపాయలు అయిపోతుంది. మీరు ఎక్కిన తర్వాత 15 రోజులే నేను ఎక్కిచ్చేస్తా, పేపర్ వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ చేసేసుకొని నిన్ను ఎక్కిచ్చేస్తామంటే, ఓకే 15 రోజులు అయినాం. 15 రోజుల తర్వాత ఒకసారి ఫోన్ చేసిన ఆయన, ఫోన్ చేసి దేవరాజ్ మీరు నిజామాబాద్ వచ్చేది ఉన్నది, కొద్దిగా రండి, వస్తే ఫైల్లో సంతకాలు పెట్టేస్తే అయిపోతుంది, మీరు నెక్స్ట్ డే నుండి జాబ్ ఎక్కుతారు అది అంటే, ఓకే నమ్మినాం. మేము కూడా నిజామాబాద్ పోయినాం. నిజామాబాద్ పోయి ఆ సార్ని కలిపించిండు, సార్ని కలిసినాం, రాజు సార్ కలిసినాక దాని తర్వాత పేపర్లు ఇచ్చిండు. ఆ పేపర్లు ఇచ్చిన తర్వాత ఆ పేపర్లు ఫిల్ చేసిన తర్వాత 1,00,000 రూపాయలు కొట్టు దేవరాజ్, ఇప్పుడు కొట్టేస్తే నీకు 2 రోజులు ఎక్కిస్తా అంటే, శనివారం వరకు ఎక్కిచ్చేస్తామా అన్నారు. అంటే గురువారం పోయినాం మేము. గురువారం పోతే శని వరకు అయిపోతుంది, మీరు ఎక్కిస్తారా అంటే, ఓకే ఎక్కిస్తాం కదా అని. అయితే నేను 90,000 ఫోన్పే చేసిన. ఫోన్పే స్క్రీన్ షాట్ ఉన్నది. ఫోన్పే ఎందుకు చేసిన అంటే, క్యాష్ వేస్తుండే నేను, ఎందుకంటే ఫోన్పే చేస్తే మనకు కొద్దిగా ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఫోన్పే చేస్తా అన్న. అయితే వాళ్ళు అన్నారు, మేమైతే జెన్యున్ బాబు, మేమైతే అట్లాంటి వాళ్ళం కాదు, మేము చూసిరు కదా మీ ముంగట్ని ఇవన్నీ చేస్తున్నాం, మీరు చూస్తురు కదా అంటే, ఓకే మేము కూడా నమ్మినాం. అయితే దాని తర్వాత ఇక పైసలు కొట్టిన తర్వాత 10,000 నేను నెక్స్ట్ డే కొడతా అని ఆపిన నేనే. అయితే దాని తర్వాత 90,000 కొట్టిన తర్వాత అయితే మేమన్నాం, శుక్ల-శని కాకపోతే సార్ సోమవారం అన్న అయిపోవాలా ఎక్కిస్తామంటే, ఈ పక్కకున్న కుమార్ అయితే అమ్మమ్మ మాకు అంత బటన్ పెట్టద్దానమ్మా అనుకుంటే మా నాన్నమ్మకి అంటుడు, మాకు అంత బటన్ పెట్టకు, మాకు వేరే పనులు ఉంటే బాగా పనులు ఉంటే మాకు ఈ 2 రోజులు అయిపోతుంది, మేము చేసిస్తాం అది ఇది అని మాట్లాడింది. ఒక పెట్టిస్తారు ఏం కథ అని ఇక అట్లా 3-4 రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఆ 3-4 రోజుల గ్యాప్లో ఈ 10,000 గురించి అడుగుతున్నాడు. ఏమైంది రోజు 10,000 కొడితే అయిపోతాయి కదా, మీకు ఎక్కిచ్చేస్తాం కదా అది ఇది అన్నారు. ఓకే 10,000 కొడితే ఎక్కిస్తారేమో, నేను అట్లనే అనుకున్నా. 10,000 కొట్టేసిన. మళ్ళీ ఆ 10,000 కొట్టినా కూడా ప్రూఫ్ ఉన్నది, స్క్రీన్ షాట్ పెడుతున్నా, ఇగో ఇక్కడ చూసుకోండి ఐకాన్లో. అయితే కొట్టేసిన తర్వాత అయిపోయి మళ్ళీ వస్తున్నాం దేవరాజు, మేము ఈరోజు వస్తున్నాం, కొద్దిగా రెడీగా ఉండండి, మీరు మంచిగా నీట్గా ఉండండి, రెడీగా ఉండండి, బ్యాంకులో ఎక్కిచ్చేస్తామంటే, ఆ రోజు మంచిగా రెడీగా ఉన్నా, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా. అయితే 10:30 వరకు నువ్వు ఈ బ్యాంక్ దగ్గర ఉండు, మేము వస్తున్నామా అంటే, మేము రెడీ అయినాం, మీరు వస్తే మేము బ్యాంక్ దగ్గరికి పోతాం సార్, మేము ఆడుకో, మీరు రాని మేము ఎట్లా పోతాం మాకేం తెలుసు అక్కడ అది అంటే,
వస్తున్నాం మేము దగ్గరికి వస్తున్నాం అని అన్నారు అంతే. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు. ఇక ఆ రోజు మొత్తం ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ లేపలేదు. ఈవినింగ్ లేపుతారు, మళ్ళీ లేపితే ఆ రోజు ఈవినింగ్ లేపి ఈరోజు అది సార్కి ఏదో బిజీ పని ఉండే, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ కదా, బ్యాంకులో అదేంది రికవరీ అవి ఉన్నాయంట, ఇక అటు వెళ్ళిపోయిండు ఎమర్జెన్సీలో, మళ్ళీ ఇటు దాకా రాలేడు. నిజామాబాద్ నుండి ఇడికి రావాలంటే చాలా కష్టం కదా, ఆయనకు బాగా పని ఎక్కువ ఉంటాయి అది ఇదని ఏదో ఒకటి చెప్పిండు. ఓకే, సమ్ రీజన్స్ ఒక్కొక్కరికి ఉంటాయి కాబట్టి నేను కూడా నమ్మిన. దాని తర్వాత ఒక 10-15 రోజులు అట్లనే పోయింది గడుచుకుంటా. పోతే ఇక ఏనో ఓడుతున్నది అనుకుంటా. ఇక ఇట్లా కాదు, ఒకసారి ఇంటికి పోదాం, ఈయన ఫోన్ చేస్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుర్రని ఇంటికి పోయిన తర్వాత ఇక నేను నాన్నమ్మ ఆంటీ కలిసి ఇంటికి పోయినాం. ఇంటికి పోతే అయిపోతుంది బాబు, ఎందుకు మీరు అంతానము తొందర పడుతున్నారు, కొద్దిగా అటో ఇటు అవుతుంది, చేసేస్తాం కదా, మేనేజర్కి బాగా పనులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకేమో అని ఈ నెల మొత్తం కుదురు ఉంటలేడు, కొద్దిగా అర్థం చేసుకోలే, మీరు కూడా ఎక్కిస్తాం, మేము మీకు 15 రోజులు ఎక్కిస్తా, ఎట్టి పరిస్థితులు ఎక్కిచ్చేస్తా, నేను మాట్లాడతా మేనేజర్ తోటి, నాకు కూడా బటన్ ఎక్కవుతుంది కదా, మేము కూడా వేరే పనులు ఉంటాయి అది ఇదని చెప్పి పంపించేసారు. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత జాబ్ ఎక్కిస్తా అంటుండే కానీ ఎక్కిస్తలేడు. ఇప్పటికే దగ్గర 1.5-2 నెలలు అవుతున్న దాన్ని రోజు ఏదో ఒక స్టోరీ అల్లుకుంటే తీసుకోబోతురని ఇక నాతో అవుతలేదని ఇక ఆయనకు ఫోన్ చేసి, అంకుల్ మాతోడు కాదు, ఎన్ని రోజులు అవుతుంది అంకుల్, మాకు పైసలు కొట్టేయండి అంటే, బాబు మీరు ఎట్లా మాట్లాడతారు, ఆల్రెడీ మొత్తం పనులు అయిపోయాక మీరు ఇప్పుడు పైసల గురించి మాట్లాడతారా, ఆల్రెడీ 2-3 రోజులు ఎక్కిస్తాం అన్నా కదా, ఎందుకు మీరు అట్లా మాట్లాడుతారు, మీరు ఇప్పుడు పని అంటే మేమైతే పైసలు అయితే ఇవ్వము, ఆల్రెడీ ఫస్ట్ ఆ రికార్డింగ్ విన్న తర్వాత మాట్లాడదాం. నేను పని చేసి పెడతానప్పుడు నీకు పని చేసి పెడతా కదా, నీకు కానప్పుడు మాట్లాడు కదా, ఆయనకి ఇచ్చినవా, నేను ఆయనకు అడుగుతా, మరి నేనే ఆయనకి ఎందుకు అడుగుతావు, నువ్వు నాతో అడగాల, నువ్వు ఏదో నాతో మాట్లాడాలా, నీకు అనవసరం, వెళ్తావు నీకు అనవసరము, నువ్వు నాతోనే మాట్లాడాలా, నువ్వు నాతో నీకు పరిచయమా, వాళ్ళతో పరిచయమా, ఆయన కూడా ఫోన్ లేపుతానే లేడు కదా 2 రోజులు. అవు బేట, నేను ఆయనతో పరిచయమా నాతో పరిచయమా, నువ్వు నాకు వైపు మరి నువ్వు నాతోనే ఏదో నాతోనే ఇచ్చినా నాతోనే తీసుకున్నా నాతోనే. అంకుల్ ఇప్పుడు రేపా ఎల్లుండే ఎక్కిస్తేనే మంచిది, లేకపోతే నాకు పైసలు కావాలా. పైసలు అట్లా ఉండదు, పని చేసి పెడతాము, పనే చేసి పెడతాము, నువ్వు అట్లా దాదాగిరి మాట్లాడితే నేను ఇక్కడ దాదాగిరి, నువ్వు అట్లా నాకు చూసుకుందాం, అట్లా చూసుకుందాం అంకుల్ అంటే చూసుకుందాం, రైట్, నేను రెడీ ఉన్నా, ఇప్పుడు ఈ క్షణం రెడీ ఉన్నా, నేను లేదు పని చేసుకున్నా అంటే పని చేసుకొని చెప్తాను, ఎంత మంచిగా చెప్తాను కానీ నువ్వు గట్టి మారుతున్నావు, అవు బేట నీకు ఏం చెప్తున్నా, అయిందని చెప్తున్నా, కాదు చెప్తున్నా, మాకు పెద్దోళ్ళు లేరు అనుకుంటున్నాం, ఉండని కదా, నాకు ఉండని అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడు అవసరం లేదని నేను గమ్మున్నా, నేను మాట్లాడుతున్నా. నీకు నానా, నీకు పెద్దోళ్ళు ఉంటారు, నాకు పెద్దోళ్ళు ఉంటారు, అది కామన్ గా బేట, తెల్లంది ఏమన్నది, మరి ఎందుకు అవన్నీ మీరెందుకు, నేను అదే చెప్తున్నా బేట, మాట్లాడలేను కదా ఇప్పుడు. సరే నేను నీ పని కానప్పుడు అన్ని మాడదాం, అయ్యో ఇన్ని రోజుల్లో అయిపోతుంది, లేకపోతే పైసలు ఇచ్చేస్తా అని చెప్తా, నేనే ఫోన్ చేస్తాను, ఫోన్ చెక్. ఇక దగ్గర డిసెంబర్ ఎండింగ్ వచ్చింది, డిసెంబర్ 24కి మళ్ళీ మా అన్నని పట్టుకోయినా, ఇట్లా అయితలేదు కాదు కుదురుతలే అని. మా అన్న కొద్దిగా రియల్ ఎస్టేట్ చేస్తాడు, అన్నని పట్టుకొని పోతే అన్న స్వామి అప్పుడు మాలేసుకున్నాడు. అయితే స్వామి మీరు మాలో, ఆయన మాట్లాడుతుంది, మీరు మాలలో ఉన్నారు, మీకు తెలుసు ఎట్లుంటుంది ఏం కథ అన్నది, ఈ బ్యాంక్ పనిలో ఆయనకు కొద్దిగా బిజీ ఉన్నది, అర్థం చేసుకోవాలా, ఈ పిల్లాడేమో ఉరుకు రక్తం కొద్దిగా ఎట్లా అంటే ఊకే ఫోన్ చేసుకుంటా ఇబ్బంది చేస్తుండు ఆయన కూడా, అది ఇదని మాట్లాడుతున్నాడు. అయితే మేము కులైపోయినాం, ఇవన్నీ కాదు, మాకు పైసలు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అంటే, ఒక నెల రోజుల తర్వాత ఇచ్చేస్తాం అన్నారు. అంటే మేము డిసెంబర్ 24 పోయినాం, జనవరి 20 తారీఖు ఇస్తా అన్నారు. జనవరి 20 తారీఖు వరకు నేను ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ వాళ్ళకు ఒక టెక్స్ట్ కానీ కూడా చేయలేను. అయితే మధ్యలో దగ్గర వస్తుందని మా బాలన్నతోటి వీళ్ళకు మెసేజ్ చెప్పించిన, ఏమైంది ఏం కథ మరి ఏదాకా వచ్చిందంటే, అయిపోయింది, నాకు ఒక 3 లక్షల చెక్ వచ్చేది ఉన్నది బాబు, చెక్కు రాగానే నీకు ఇచ్చేస్తా, ఆ చెక్కు ఈ 2-3 రోజులు వచ్చేస్తుంది, ఈ వారం రోజులు వచ్చేస్తుంది అది అని అన్నాడు. ఒక వారం రోజులు వచ్చేస్తుంది కదా అని ఊకున్నాం మేము కూడా. ఇక ఏమైంది అంకుల్ చెక్ వస్తుంది అన్నారా అంటే, చెక్ వచ్చింది బాబు, చెక్ వచ్చింది కానీ కొద్దిగా టైమింగ్ పెట్టిండు, ఒక 12 రోజులు టైమింగ్ పెట్టిండు అంటే, ఫస్ట్ ఆ రికార్డింగ్ వినండి, రికార్డింగ్ విన్న తర్వాత మాట్లాడదాం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి 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 నువ్వు నా పేమెంట్ చెప్తే కదా, నిన్న సాయంత్రం అంటే పేమెంట్ కోసం కూర్చున్నా స్వామి. స్వామి
అదే ఆ పేమెంట్ నీకు ఇచ్చే పేమెంట్ కోసం కూర్చున్నాను నేను పోయి. స్వామి అదే స్వామి నాకు మండే చెక్ ఇస్తా అంటున్నాడు. ఓకే మనకు పేమెంట్ రాగానే కొట్టిపించేస్తా స్వామి. కొద్దిగా మండే నాకు చెక్ ఇస్తా అని చెప్పిండు. నాకు పేమెంట్ వచ్చేది ఉన్నది ఒకటి పేమెంట్ 2 లక్షల రూపాయలు వచ్చేది ఉన్నది. ఒక పని చేసి పెట్టుంటేని అది పేమెంట్ రాగానే చెక్ ఇస్తాడు మండే. పోయి మాట్లాడి ఫోన్ చేసి స్వామి. సో మండే చెప్తా నీకు. మండే పక్కన స్వామి మళ్ళా మండే నాకు చెక్ వస్తుంది. మండే నాకు చెక్ వస్తుంది. పేమెంట్ ఇస్తా చెప్పి అన్నాడు. మండే అంటే నేను పోయినా నీకు కాల్ చేస్తా స్వామి తీసుకొని. అవసరం నీకు పంపిస్తా ఫోటో. అయితే ఏం లేదన్నా బలదన్నా సాదరికి వచ్చిన తర్వాత చెక్ 12 రోజులు చెక్ డేట్ ఇస్తున్నాడు. ఈ చిన్న నీకు అది రాగానే మేము పేమెంట్ కొట్టేస్తా 1,00,000 రూపాయలు. ఇప్పుడు మనకు డేట్ ఇచ్చిండు చెక్. ఆయన బిల్ వచ్చి ఉందట. బిల్ ఆ డేట్ ఇచ్చిండు. ఆ పేమెంట్ అనగానే నీకు పంపించేస్తా. అంటే ఇంకా మళ్ళీ 12 రోజులు పెడుతున్నావు? ఏం లేదన్నా. అన్నా నువ్వు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చెయ్యి. నీకు నేను కోషిష్ చేస్తా. నా ఇంటర్లో ఏం చేయాలో దాన్ని ఆధారపడా దాదా ఆధారపడా. నేను ఏంటని అన్ని కొట్టేస్తుంటా అప్పటిదాకా. అంటే సరే అది ఫుల్ పేమెంట్ వచ్చినా నాకే వస్తుంది, ఇట్లా నాకే వస్తుంది కదా. నేను అడ్జస్ట్ చేస్తా అప్పటిదాకా. నీకు 12 రోజులుగా నేను అడ్జస్ట్ చేస్తాను నీకు. అయితే ఇట్లా అన్నారు. ఇట్లా అన్న తర్వాత మేము కూడా ఓకే ఇస్తారేమో మేము కూడా ఆగినాం. నాకు కొద్దిగా టైం ఇచ్చినాం. ఈ టైం వరకు నాకు పైసలు ఇస్తాను మంచిది, ఇవ్వకపోతే మాత్రం నేను కంప్లైంట్ ఇస్తా అంటే ఓలా కంప్లైంట్ ఇస్తావు ఇచ్చుకో అంటున్నాం. మాకు కూడా తెలుసు బాబా అంది తెలుసు, అట్లా తెలుసు ఇట్లా తెలుసు అని మాట్లాడుతున్నారు. మీరు ఇస్తే మేము కూడా ఇస్తాం కంప్లైంట్ అది ఇది అని మాట్లాడు. మాకు అవన్నీ సంబంధం లేదు. మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, మేము కూడా వేయగలుగుతాం. మేము తప్పు వేయలేం. మీరు మోసం చేసిర్రు అది ఇది అని చెప్తే కొద్దిగా కుదురుండి ఏమో మీరు అన్నారు కదా నేను ఫస్ట్ ఆయన దగ్గరికి పైసలు తీసుకొని నేను మీకు కొట్టేస్తా అని అన్నాడు. అయితే దాని తర్వాత టైం అయిపోయింది. ఆ టైం అయిపోయినా కానీ మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు. నా ఫోన్ అస్సలు రెస్పాండ్ ఇస్తలేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఫోన్లో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా అదే మాట్లాడతాడు. కాకపోతే కొద్దిగా వాయిస్ అనేది రేస్ చేసుకొని మాట్లాడతావు కాబట్టి నాకు నీకేం తెలియదు బాబు కూసో నువ్వు గట్లా మాట్లాడకో ఇట్లా మాట్లాడకని కొద్దిగా రేస్ చేసి మాట్లాడతాడు. నేను మాట్లాడే టాపిక్ డైవర్ట్ చేసి వేరే మాట్లాడతాను. ఈ నాన్నమ్మ వాళ్ళకు వీళ్ళకేమో అర్థం కాదు ఈయన ఎట్లా మాట్లాడుతుండే ఏం కథ. ఇక దాని తర్వాత ఇక మా బాలన్న కొద్దిగా సమ్ రీజన్ వల్ల బాలన్న ఇక అందుబాటులో లేకపోతే ఇక మేము ఫోన్ చేస్తే ఇక అప్పటి వరకు ఈ చెక్కు గురించి మాట్లాడిండు. చెక్కు నుండి మళ్ళీ ఇదేంటి ఈ రాజు సార్ మీద ఎత్తి పడుస్తుంది. ఆ రాజు సార్ ఇస్తేనే మేము పైసలు ఇస్తాం బాబు, అయితే ఇయ్యం, మేము ఆల్రెడీ రాజు సార్కి మొత్తం పైసలు ఇచ్చేసినాం, మేమేం చేయలేం, ఆయన ఇస్తేనే మేము ఇస్తాం అంటే నేను అడిగిన మొన్నటిదాకా మరి చెక్ వస్తున్నా అన్నట్టు చెక్ వచ్చింది అన్నారు అన్న అంటే ఆ బాబు అవి వస్తాయి పోతాయి నీకెందుకు, అవి మా పైసలు కదా, మేము ఆల్రెడీ ఆయనకి ఇచ్చినాం, ఆయన ఇస్తే మేము ఇస్తాం, మేమైతే తినలేం కదా అని రూపాయికో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ఒకసారి మళ్ళీ మేము ఇంటికి పోతా ఆ డేట్ అయిపోయిందని మేము ఇంటికి వస్తున్నాం, మాకు సంబంధం లేదు, మాకు పైసలు కావాలా అంటే నువ్వు నిజామాబాద్ రా, నేను బ్రాంచ్ దగ్గరికి తీసుకొస్తా, ఆఫీస్ దగ్గరికి తీసుకుపోతా అంటే మేము ఆఫీస్ దగ్గరికి ఎందుకు వస్తాం, పోచంపాటి కోళ్ళు వచ్చింది, నువ్వు వచ్చినావు, ఇంటికి వచ్చినావు అంటే నేను కూడా మేము ఈ ఇంటికి వస్తా అంటే నా ఇంటికి వస్తే నేను కంప్లైంట్ ఇస్తా అని మాట్లాడుతుండే. ఎట్లా మాట్లాడుతుండే ఒకసారి చూడండి. హలో మేము వెళ్ళినాం, మేము వస్తున్నాం కూడా. ఏం పర్లేదు, ఆయన వస్తారు, మనం పోదాం, వస్తున్నాం వెళ్ళాం. ఇవాళ ఏదో ఒకటి కావాలి అయ్యా, అదే ఇవాళ ఏదో ఒకటి చేసుకొని వస్తున్నాం మేము. ఏమని చేసింది కాదు, సరే. ఇప్పుడు ఆయన తీసుకున్నాడో నువ్వేం తీసుకున్నావు అది వెళ్తుంది కదా అక్కడ. అదే చెప్తే సరే వస్తున్నాం మంచిగా పెట్టే ఇక అంతే పెట్టి ఏం చెప్తాము. ఫోన్ మాట్లాడమని కట్ అయిపోతుంది కదా, అందుకే నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేయని వస్తా నేను. సరే మీ ఇంటికి వస్తాం, ఇంకెక్కడికి పోతాం, మీ ఇంటికి వస్తున్నాం.
మేము కూడా ఇస్తాం అంకుల్. ఏం సంగతి అంకుల్? పోలీస్ స్టేషన్ ఇస్తా అంటున్నావు, ఏం సంగతి? ఏం సంగతి అంటున్నా? పోలీస్ స్టేషన్ ఇస్తా అంటున్నావు. చూసుకుందాం కాదు, నేను వస్తున్నావు. బాగా మాట్లాడుతున్నావు. పోలీస్ స్టేషన్కి ఇస్తా అంటే ఏం సంగతి? నీది ఏం మాట? అది మాట చక్కగా మాట్లాడాలా? తిట్టినావు మరి. పోలీస్ స్టేషన్ ఇస్తాను ఎందుకన్నావు? అసంటోడి ఎందుకన్నావు అంటున్నా. తప్పు చేస్తే కదా అంటావు. ఇంటికి వస్తావు అంటే ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ ఇస్తా అంటే ఏంది? ఓడి తప్పు చేసిండు ఓడికంటున్నావు. ఏం సంగతి మరి? ఎందుకు రావద్దు ఇంటికి? ఎందుకు రావద్దు అంటున్నా. నేను ఇంటికి వస్తా. పోలీస్ స్టేషన్కి ఇస్తావా? సరే మంచిది, సరే మంచిది. మంచిది కాదు, నేను మాట్లాడుతున్నా. ఇయ్యో నువ్వు ఎట్టితో ఏ రకంగా ఇయ్యో ఇట్లా మాట్లాడిందని నేను ఏం చేసిన, నేను నాన్నమ్మ ఇద్దరం కలిసి పోయినాం. ఆ రోజు ఎట్లన్నా కానీ ఏదన్నా కావాలి అని మేము ఇద్దరం కలిసి ఇంటికి పోతే 3 గంటలు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం. కానీ ఆడింటికి ఆడే రాలేడు. సారీ ఫర్ దట్. వీడు అంటున్నా, కొద్దిగా క్షమించండి, ఆ కోపం కొద్దిగా అట్లా ఉంది. అయితే ఆడింటికి ఆడే రాలే. ఏమన్నా అంటే ఇగో సార్ దగ్గరికి వచ్చిన, సార్ లేడు, ఏటో బ్రాంచ్లోకి పోయిండంట. వచ్చిన తర్వాత నేను సార్తో కలిసి వస్తా అని అన్నాడు. ఈ సార్కి ఫోన్ చేస్తే ఇక 15 నిమిషాలు ఆ సార్ దగ్గరికి అనిల్ దగ్గరికి పోతా, అనిల్ దగ్గరికి పోయి కాల్ చేస్తా అంటే 15 నిమిషాలు అయినా అట్లా గంట అయింది. గంట అయినాక కూడా వీళ్ళు కలిసిన తర్వాత ఏమైంది, అందరు కలిసిరు కదా మరి రండి ఇంటికి రండి అంటే, ఆండి బాబు మేము మాట్లాడుతున్నాం కదా, మాట్లాడినాక మేము అందరం కలిసి మేమే వస్తున్నాం అది అంటే దగ్గర 3 గంటల తర్వాత మళ్ళా ఈ రాజు సార్ని పంపిరు, ఈ అనిల్ సార్ పంపిలే. ఈ అనిల్ కుమార్ అన్న వ్యక్తులు రాలేరు, ఈ రాజు సార్ని పంపిరు. సోమవారం వరకు పైసలు కావాలంటే, సోమవారం అంటే మినిమం ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చిన. సోమవారం వరకు నాకు పైసలు కావాలా, పైసలు కొడుతున్నా మంచిది అంటే, నా బ్యాంకులకు ఆ రోజు మంది బాగా వస్తారు, నాకు ఇబ్బంది అవుతుంది, ఆ రోజు కాదు కానీ మంగళవారం కొడతా అన్నాడు. మంగళవారం కొడతా అంటే మంగళవారం కూడా ఆగినా, మంగళవారం కొట్టలేడు, బుధవారం కొట్టలేదు, గురువారం కొట్టలేదు. దగ్గర 4-5 రోజులు జరుపుకున్నారు. ఇక ఫోన్ చేస్తేమో వీళ్ళిద్దరు ఫోన్ లేపుతలేదు. అప్పుడు ఆయన చెప్పేసిన, నువ్వు పైసలు ఇవ్వకపోతే మాత్రం నీ వీడియో తీసి యూట్యూబ్లో పెడతా, ఏం కథ అంటే 0 FIR కంప్లైంట్ ఇస్తా అంటే మెసేజ్ పెట్టిన. నేను ఆ మెసేజ్ పెడితే దానికి రిప్లై ఎట్లా ఇచ్చింది చూడండి, చేసుకో అంట. ఏంది ఏం కథ? దాని తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, నాకు అర్ధ గంటల పైసలు 1,00,000 రూపాయలు కొడితేనే మంచిది అంటే ఏం చేసారు, ఆ అర్ధ గంటల 45,000 కొట్టారు. దాని తర్వాత 45,000 కొట్టిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే, నాకు ఇన్ని రోజులు టైం, ఒక 10 రోజులు 15 రోజులు టైం ఇద్దాం, ఈ టైంలో కొట్టేయమని చెప్దామంటే నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, ఆల్రెడీ 40,000 కొట్టినాం కదా అనుకుంటా మెసేజ్ పెట్టిండు. మళ్ళీ అంటే ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ ఇస్తలేడు, ఓన్లీ మెసేజ్లే పెడుతుండ ఆయన. మళ్ళీ రీసెంట్గా 20వ తారీఖు 15,000 కొట్టారు. 15,000 కొట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఒక సమ్ టైం ఇద్దాము వాళ్ళకు, ఆ టైం లోపు మొత్తం అడ్జస్ట్ చేసి మొత్తం ఒకటేసారి కొట్టర్రే అని చెప్దామని ఫోన్ చేస్తే, ఆ రోజు నుండి నా ఫోన్ రాజు సార్ మాత్రమే. ఈ రాజు సార్ అన్నా కానీ ఏదో ఒక రీజన్ చెప్తుండు, సంథింగ్ ఇక్కడ ఉన్న దేవరాజు కొద్దిగా నాకు అర్జెంట్ పని పడ్డది ఇట్లా అని ఏదో ఒకటి, నాకు బ్యాంకులో పని ఉందని ఏదో ఒక రీజన్ అన్న చెప్తుండు. వీళ్ళు మాత్రం ఇక బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఫోన్ మాత్రం ఇక వేరే వాళ్ళ ఫోన్ తోటి లేపినా కానీ, అంటే ఎన్ని ఫోన్లతో చేసినా కానీ వాళ్ళ ఫోన్లు కూడా బిజీ పెట్టేస్తారు. అంటే నేనని తెలిస్తే, నేను ఫోన్ చేస్తున్నా అని తెలిస్తే బిజీ పెట్టేస్తారు. ఇట్లా కాదని నేను ఈ వీడియో తీస్తున్నా. నాకు తెలిసి ఆడు నాకు ఒక్కడికే మోసం చేయలే, ఇంకా ఎంతోమందికి మోసం చేసిరని ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు నేను ఏం రివీల్ చేస్తలే, వాళ్ళ ఫోటోలు కానీ ఏం రివీల్ చేస్తలేను. వాళ్ళు మాత్రం నాకు పైసలు మొత్తం కొట్టకపోతే మాత్రం నేను అలా ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ ఇంకా రివీల్ కూడా చేస్తా అన్నీ. ప్లీజ్ ఇసొంటి వాళ్ళని మాత్రం నమ్మద్దు. అంటే బ్యాంకులో అటెండో పోస్ట్ కావచ్చు, ఏదైనా పోస్ట్ ఇస్తా అంటే నమ్మి మాత్రం మోసపోవద్దు. మెయిన్ పైసలు ఇచ్చి మోసపోవద్దు. పైసలు ఇచ్చినా కానీ మీకు ప్రూఫ్స్ ఉండండి. మళ్ళీ అట్లనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రికార్డింగ్ కూడా పెట్టుకోండి. నేను కూడా రికార్డింగ్ పెట్టుకున్నా కాబట్టి నేను ఒక ధైర్యంతో నేను ఈ వీడియో తీస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో మాత్రం నిజామాబాద్ సరౌండింగ్లో ఎవ్వరికి ఉన్నా అని ఇట్లా ఓలా వస్తే బ్యాంకులో అటెండర్ పోస్ట్ ఇస్తా, అది ఇస్తా అని అంటే అస్సలు నమ్మకండి.
ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి. ఇట్లాంటి సిచ్యువేషన్లు బాగా జరుగుతున్నాయి. ప్లీజ్ ఈ వీడియో మాత్రం నిజామాబాద్ సరౌండింగ్లో ఎవరికి ఉన్నా అని ఇట్లా వాళ్ళని వస్తే బ్యాంక్లో అటెండర్ పోస్ట్ ఇస్తా అది ఇస్తా అని అంటే అస్సలు నమ్మకండి. ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి. ఇట్లాంటి సిచ్యువేషన్లు బాగా జరుగుతున్నాయి. వీళ్ళు మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువ టార్గెట్ చేస్తారు. ప్లీజ్ మోసపోకండి, అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొద్దిగా ఎంతో కొంత ఏదో ఒక మెసేజ్ తెలిసిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారు అంటే మీరు ఈ వీడియో